హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ దబ్బకాయ చట్నీ. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంచిదండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక దబ్బకాయ తీసుకోవాలి. ఇది ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుంది. పచ్చగా ఉంటుంది కదా, అది బాగా చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. ఇలా ఎల్లో కలర్లో వచ్చింది తీసుకుని పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసుకుని పైన తొక్క తీసేసి ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గింజలు ఉంటాయి కదా, గింజలు తీసేయండి. గింజలు ఉండటం వల్ల చేదు వస్తుంది. గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఉడికించాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ముక్కలు వేసేసుకుని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. చక్కగా మగ్గుతుంది. లోపల ఉన్న జ్యూస్ బయటకు వచ్చేసి చక్కగా మగ్గుతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా బెల్లం వేసుకోండి. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని వాటర్ వేసుకోవాలి. నిలవ పచ్చడి అయితే వాటర్ వేయక్కర్లేదు. ఇదే విధంగా మనం కావాల్సినవన్నీ వేసుకోవాలి. ఇది నిలవ పచ్చడి కాదు కదా, నిలవ చట్నీ కాదు కదా. వాటర్ వేసేసుకుని మగ్గించాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం, బెల్లం అన్నీ సరిపోయలేదో ఒకసారి టేస్ట్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టేసుకుని తాలింపు వేసుకుందాం. దీనికి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నేనైతే వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుని మగ్గించుకుంటారు కొంతమంది, కానీ నేనైతే పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి మూడు తొందరగా వేగిపోతాయి కదా. ఇలా వేసిన వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని మనం రెడీ చేసుకున్న చట్నీలో వేసేసుకోండి. అంతేనండి. దబ్బకాయ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, అట్టు, తప్పం దేంట్లోకైనా బాగుంటుంది. రోజు మనం పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ తీసుకుంటాం కదా, దాంతోపాటు ఇది 1 స్పూన్ వేసుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా. ఉదయాన్నే కొద్దిగా గొప్ప సి విటమిన్ తిన్నవాళ్ళం అవుతాము. అంతేనండి. ఈ దబ్బకాయ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్